ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, వాటర్ థెరపీ అని చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ కోసం కొంతమంది ఫుడ్ మానేసి నీళ్ళే తాగుతుంటారు. అది కూడా ఉదయం పరగడుపును తాగితే చాలా మంచిదని చెప్పేసి లీటర్లు తాగేస్తారు. అసలు మనకి వెయిట్ లాస్ కి వాటర్ కి ఉన్న రిలేషన్ ఏంటి? నిజంగా తగ్గుతామా? పర్ డే అసలు ఎంత వాటర్ తీసుకోవాలి? వెయిట్ లాస్ అని పక్కన పెడితే వాటర్ ఇస్ అ వెరీ అంటే హైడ్రేటింగ్ ఫ్యూయల్ మన బాడీకి. అంటే బండికి ఎట్లానో మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటర్. ఇప్పుడు పొట్టి శ్రీరాములు అన్నం లేకుండా ఉన్నారు, వాటర్ లేకుండా కొన్ని రోజులే ఉండగలిగారు. అవును. సో అట్లా వాటర్ ఈజ్ వెరీ మచ్. ఎందుకంటే మన బాడీ ఈజ్ టోటల్గా లోపల ఉన్నదంతా 70 to 80% వాటరే. మన బాడీ 70%. మన ఆర్గాన్స్ అన్నిని ఫ్రెష్నెస్గా ఉంచాలి అని అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పని చేస్తుంటామో స్వెట్ అవుతూ ఉంటుందో ఈ మిగతా ఆర్గాన్స్ ఏదైతే మూవ్ అవుతుంటుందో, మెషినరీ అయితే నడుస్తుండాలి కదా, ఆ దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, డీహైడ్రేట్ అవుతాం. అందుకనే మన బాడీ లోపల ఎలా అయితే నీ కార్ నడవాలంటే కనుక నీ కార్ని బట్టి 10 లీటర్స్ 5 లీటర్స్ బండిని బట్టి ఎట్లా ట్యాంక్ ఉంటుందో, నీ హైట్ నీ బాడీని నీ వెయిట్ని బట్టి నీకు వాటర్ అంతా పడుతుంది నీ ఆర్గాన్స్కి. సో ఎవ్రీ 20 kgs ఆఫ్ weight is equal to 1.5 to 2 liters depending upon the ground reality. అంటే నీకు స్వెట్ ఎక్కువ వస్తుంది, 2 liters తాగు. నువ్వు స్పోర్ట్స్ పర్సన్, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావు, ఫుల్ స్వెట్, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, బాగా తిరుగుతారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఇట్లా నీ బాడీని బట్టి నువ్వు కస్టమైజ్ చేసుకో. మినిమం మాత్రం 3 liters ఇస్ అడ్వైజబుల్. అరౌండ్ 8 to 10 glasses వేసుకోండి. సో ఇలా చేసుకోవాలి. మార్నింగ్ వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ అంతా మన బాడీని రిపేర్ సిస్టమ్ జరుగుతుంది. ఆ రిపేర్ ఎప్పుడైతే జరుగుతుంటుందో వాటర్ అన్నీ ఎవాపరేట్, యాజ్ ఐ టోల్డ్, మెషినరీ అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి డిహైడ్రేట్ అయిపోతాం. లేవంగానే వాటర్ ఎందుకు తాగాలి అని అంటే ష్రింక్ అయిపోతాయి. ఏదైనా ఒక మెషిన్ ఉందనుకోండి, మనము ఆయిల్ వేయకపోతే ఎట్లా ఉంటుంది, గర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, గ్రీజ్ వేస్తే వస్తుంది. అట్లా మన బాడీకి వాటర్ మార్నింగే ఇవ్వడం తోటి ఆర్గాన్స్ ప్రాపర్ మూవ్మెంట్ ఉంటుంది అన్నట్టు. అలా డీహైడ్రేషన్ కనుక నువ్వు ఏమి ఇవ్వకపోతే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎనర్జీ అంటే ఫెటిగ్. వాటర్, ఇప్పుడు నువ్వు వాటర్ లేకపోతే చూడు పిచ్చి అయిపోతుంది. అంటే మీరు గమనిస్తారు నేను ఎన్ని వాటర్ తాగుతాను అంటే, లైక్ మినిమం 3 to 4 liters అనేది మినిమం పెట్టుకుంటాను నేను. అంతకు మించి బాడీ డిమాండ్ చేస్తుంది, అలవాటు అయిపోయింది. నువ్వు తాగటం కాదు, నాకు బాడీ అడుగుతుంది. అంటే నేను మీకు అనిపించచ్చు ఇప్పుడు వాటర్ లేకపోతే ఏమవుతుంది, ఫర్ మీ ఇట్ స్టాప్స్, మొత్తం డ్రై అయిపోతుంది అండ్ బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి మన బాడీ చెప్తుందా నీకు వాటర్ చెప్పాలి అని అంటే అలవాటు. ఇక్కడ ఒక కప్ప స్టోరీ అందరికీ తెలుసు. ఒక ఫ్రాగ్ ని నీళ్ళల్లో వేసావు, నార్మల్ చల్ల నీళ్ళల్లో మామూలు వేసావు, అది ఏం చెయ్యదు. దాన్ని స్లోగా బాయిలింగ్ చేస్తున్నావు, వాటర్ హాట్ అంటే హీట్ చేస్తున్నావు. చేస్తా ఉంటే అది ఏం చేస్తుంది అని అంటే ఉండిపోతుంది. ఎందుకంటే స్లోగా దాన్ని టెంపరేచర్ పెంచుతున్నావు, స్లోగా. దానికి తెలీదు వేడి ఎక్కువైందని. అదే వేడి నీళ్ళల్లో డైరెక్ట్ గా తీసుకొచ్చి జంప్ అయి బయటపడిపోతుంది అది. సో స్లోగా నువ్వు ఆల్రెడీ ఫ్రాగ్ ఉన్న దాన్ని స్లోగా అలవాటు చేయటం వల్ల ఏమవుతుందంటే అది వేడిని భరించి చనిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే ఎగ్జాంపుల్ మీకు 100 రకాలు చెప్పొచ్చు. రిలేషన్స్లలో కూడా స్లోగా నార్సిస్టిక్ బిహేవియర్స్ నీకు తెలియకుండానే దాన్ని ఎలా చేస్తారో. బట్ నేను ఇక్కడ ఎందుకు యూజ్ చేశాను అని అంటే, నీ బాడీకి లేకుండా నువ్వు ఇవ్వకుండా అలవాటు చేస్తున్నావు. స్లోగా దానికి ఇవ్వాలి రేపు ఇంకా అది ఉన్న దాంట్లోనే సరిదిద్దుకుంటుంది. బట్ నీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, మీ కళ్ళ కింద సర్కిల్స్ ఎక్కువ అవుతాయి, ఫైన్ లైన్స్ ఎక్కువ ఫామ్. అసలు బ్యూటిఫుల్. అసలు మీకు వాటర్ ఈజ్ లైక్ ఏ చీప్ కొలాజిన్, చీప్ ఫేస్ బాగుండడానికి, యాంటీ ఏజింగ్కి మీకు ఏదైనా చీప్ క్రీమ్ కావాలి అంటే వాటర్.
యూ యూజ్ వాటర్ లైక్ ఎనీథింగ్, లైక్ వాటర్ లో నిమ్మకాయ సిట్రస్ కలుపుకొని అయితే ఇట్స్ ఎ కొలాజిన్ బూస్టర్, మార్నింగ్ అందుకనే నిమ్మకాయ తాగమని చెప్తాం మనము. అండ్ అట్లాగే వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే మీకు మోకాళ్ళలో ఆర్థరైటిస్, జాయింట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు చేస్తుంది. అట్లాగే మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ, మార్నింగ్ వాటర్ తాగేటప్పుడు ఒక కప్లో చిన్న గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఒక 1 స్పూన్, చిన్న స్పూన్ పసుపు, మంచి పసుపు దొరికితే తీసుకుని కొంచెం పెప్పర్ వేసుకొని తాగితే యాంటీ ఇన్ఫ్లమేటరీ హెల్దీ షాట్. సో అట్లా కాకుండా చియా సీడ్స్ మార్నింగే కనుక నిమ్మకాయ తీసుకొని మీరు కనుక తాగినట్టయితే ఇట్ ఈస్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో బిఫోర్ టీ కాఫీ కంపల్సరీ యూ నీడ్ టు రెప్లెనిష్ యువర్ బాడీ విత్ వాటర్. సో ఎప్పుడైతే మీరు వాటర్ని కరెక్ట్గా ఇంటేక్ చేస్తారో కిడ్నీ వేస్ట్లను అన్ని బయటికి పంపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హైడ్రేట్ చేస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది, మన వేస్ట్లని బయటికి తీసుకెళ్తుంది. అంటే త్రూ వాటర్ ఓన్లీ, యూరిన్ కదా మన టాక్సిన్స్ అన్ని కూడా బయటకు రిలీజ్ అయ్యేది. సో వాటర్ ప్లేస్ ఎ వైటల్ రోల్. అదే నువ్వు వాటర్ని మంచిగా తాగకపోతే బ్లడ్ థిక్నెస్ పెరుగుతుంది. థిక్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మన ఆర్టరీస్, వెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ పైప్లలో మందం అయిపోతే మూమెంట్ స్లో ఉంటది కదా. అదే నువ్వు ప్రాపర్గా ఇచ్చినావు అంటే డైల్యూట్ నార్మల్గా ఉండి మూమెంట్ ఫాస్ట్ ఉంటది. సో నీకు హార్ట్ కూడా ప్రాబ్లం ఉండదు. ఏ ఫామ్ లో వాటర్ తీసుకోవాలంటే ఎలాంటి టెంపరేచర్ వాటర్ మనం తీసుకుంటే బాడీకి మంచిది అంటారు? బేసికల్ గా టెంపరేచర్స్ ని బట్టి, బయట టెంపరేచర్స్ ని బట్టి, వెదర్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి ఒక టెంపరేచర్ ఉంటది, 98 degrees Fahrenheit అట్లా ఉంటది. సో నీవు చల్లలా ఉన్నావు, చాలా చల్లగా ఉన్నావు, సో నీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కూల్ పడిపోతుంది బాడీ, లోపల వేడి లేదు, చల్లగా. దెన్ యూ నీడ్ టు డ్రింక్ అ వార్మ్ వాటర్. ఇఫ్ ఇట్ ఈస్ టూ హాట్ అవుట్ సైడ్, టూ మచ్ హాట్, మోడరేట్. నన్ను అడిగితే ఎనీ టైమ్ ఐ డోంట్ రికమెండ్ చిల్డ్ వాటర్, జీరో చిల్డ్ వాటర్. మా ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ లో ఎప్పుడు పెట్టం. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్, నీకు నువ్వే కోయాగ్యులేషన్ అవుతుంది. అంటే ఫ్యాట్ ఉందనుకోండి, మీరు నీళ్ళు, ఇప్పుడు మనకి మీరు నెయ్యి, బటర్ తీసినప్పుడు ఏం చేస్తారు, చల్ల నీళ్ళు వేసి ఐస్ వేసి పెడతారు. ఎందుకు? కొవ్వంతా ఒక దగ్గర రావడానికి కదా, ఉండగట్టడం. సో నీ బాడీలో కూడా చల్ల నీళ్ళు తాగితే కొవ్వంతా ఉండగట్టి ఫామ్ అవుతుంది. ఆ కొవ్వంతా స్ట్రక్ అయ్యేదే కొలెస్ట్రాల్, జామ్, వాల్వ్స్, హార్ట్ అటాక్స్. ఓకే. అంటే ఇది ఎందుకు మీకు థియరీ ఉందా అంటే సింపుల్ లాజిక్. నేను చెప్పినట్టు వెన్న ఇట్లాగే అయినట్టు ఫ్యాట్ కూడా మీరు పద్దాకులు చల్ల నీళ్ళే తాగితే అది కట్టదా చలికి కోయాగులేట్ అవుతుంది, దగ్గర అవుతుంది. సో అదేమవుతుంది అంటే పక్కన స్క్లీరోసిస్, అంటే నీకు మొత్తం పైన లేయర్ అంతా అతుక్కుపోతుంది. అందుకే కొంతమందికి ఇక్కడ ఫ్యాట్ ఇట్లా ఉండలు కూడా ఉంటాయి. సో కాబట్టి వాటర్ థెరపీ ఈజ్ రియలీ గుడ్, బట్ ఇట్ డజంట్ మీన్ నువ్వు పిచ్చి పట్టినట్టు 10 లీటర్లు 8 లీటర్లు అది మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతుంది. వెయిట్ లాస్ అని చెప్పి లీటర్స్ వాటర్ తాగుతా ఉంటారు. ఏదైనా ఒక పద్ధతి, పాడు, మోడరేషన్ అనేది మస్ట్. ఏది బియాండ్ లిమిట్స్ ఇస్ ఎప్పుడు అతి డేంజరస్ కదరా. ఏది లిమిట్ గీత దాటితే కష్టాలు అని సీత ప్రూవ్ చేసింది. అలా ఎన్ని మాట దాటితే, పెదవి దాటి అనవసరమైన చోట నవ్వితే మహాభారతం వచ్చిందని ద్రౌపది క్రియేట్ చేసింది. సో ఇలా మనిషి గ్రీడీ అయిపోయి, గెలవాలన్న కాంక్ష ఎక్కువైపోయి భార్యను కూడా జూదంలో పెట్టడం ధర్మరాజు క్రియేట్ చేసిండు. ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లెర్న్ ఇన్ లైఫ్, పెద్ద పెద్ద మహానుభావులకే తప్పలేదు గీతలు దాటితే ఏం జరుగుతుంది. మనం ఎంత కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. వాటర్ ఈస్ వెరీ 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 గుడ్. మార్నింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. వితౌట్ అంటే బ్రష్ చేయక ముందు తాగాలని కొంతమంది చెప్తుంటారు. మీరేం చెప్తారు? నేను అని కాదు, నాకు ప్రాక్టికల్ గా నేను ఏమంత మనం ఫుల్ నాలెడ్జ్ అని, నాకు ఒక లాజిక్ కావాలి. లాజిక్ లో ఏంటంటే మన ఏదైతే ఎంజైమ్ ఉంటుందో, నాలిక ఉమ్ము ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్ అని చెప్తారు ఫస్ట్ది. సో కాబట్టికే జనరల్ గా ఏం చెప్తారంటే ఒక చిన్న వాటర్ ఇట్లా తాగి పుకిలి ఇచ్చేసి మింగమని చెప్తారు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తారు. సో ఇట్ డజన్ నీ బాడీలోదే కదా. సో దట్ హ్యాస్ అ పవర్ఫుల్ గ్యాసెస్, పవర్ఫుల్ ఉంటుంది అని అంటారు. బట్ ఇఫ్ యు ఆర్ మరీ అట్లా తాగబుద్ధి కాదు కాబట్టి మనం కొంచెం లైట్ గా క్లీన్ చేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది మాత్రం నిజంగా మంచిది. ఎందుకంటే బాడీ అప్పుడే లెగుస్తుంది. మార్నింగ్ నేనైతే మీరు చూస్తారు కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళే తాగుతాను డైలీ కూడా. అంటే ఇట్ ఈస్ సమ్మర్ మచ్, అందుకే అన్న కదా బాడీ అడుగుతుంది.
వెదర్ ని బట్టి దాన్ని ట్రైన్ చేసేసిన. ఇప్పుడు సమ్మర్ లో ఆబ్వియస్లీ రూమ్ టెంపరేచర్ పాట్ ఉంటది కదా, కుండ నీళ్ళు తాగుతాం. సో అది కాకుండా నీకు నార్మల్ దాంట్లలో తాంబా ఉంటది కదా, మన రాగి చెంబు దాంట్లో పెద్ద బాటిల్లో ఉంటది, అవే తాగుతాం. సో కాబట్టి దీన్ని బట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగుతాను నేనైతే. ఏదేమైనా బాడీని అలవాటు చేయమంటున్నారు. అలవాటు చేయండి. కాన్షియస్ హ్యాబిట్ చేస్తే మీరు రిమైండర్ పెట్టుకుని, చాలా మంది ఫోన్ రిమైండర్ పెట్టుకుని ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం మర్చిపోతారు. వాళ్ళు ఎవరు కానీ ఇప్పుడు మీరైనా అది మర్చిపోతారు. సో 1 hourకి ఆ పీప్ అవ్వాలి వాటర్. దెన్ అయినప్పుడు దిస్ లైక్ డ్రింక్ అట్లా అని గుడుగుడు తాగద్దు. అబ్జార్బ్ అవ్వనివ్వండి, సెల్యులార్ లెవెల్ కి అబ్జార్బ్ అవ్వాలి వాటర్. సిప్ చేయండి కొంచెం ఒక 3-4 గల్ప్స్ ఒకసారి, 3-4 గల్ప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ బాటిల్, ఇఫ్ ఐ టేక్ ఇట్ ఇస్ 2 times అనుకోండి. బాగా దాహం వేసింది, మీరు చాలా సేపు 1 gulp, దట్ ఈస్ పావు గ్లాస్, 200 ml. సో ఇట్లా మీరు కనుక ప్లాన్ బాడీకి కాన్షియస్ గా ఒక 3 months పెట్టుకోండి. 90 days ఛాలెంజ్ పెట్టుకోండి. కమెంట్ చేయండి ఈ వీడియో కింద. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను. 3 to 4 liters. ఇప్పుడు మీరు 80 kg ఉన్నారు అంటే 4 లీటర్లు వాటర్ తీసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవంగానే ఒక 1 లీటర్ అనుకోనివ్వండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపల ఒక 1 లీటర్ అనుకోనివ్వండి. మిడ్ మార్నింగ్ లంచ్ అయిపోయినాక ఒక 30 to 35-40 minutes తర్వాత నీళ్లు తాగాలి. మరీ ఆగలేమనుకుంటే ఒక చిన్న సిప్ చేసి మీరు తడి చేసుకోండి. దట్స్ వెరీ గుడ్ థింగ్. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లంచ్ నుంచి ఈవినింగ్ లోపల 1 లీటర్, ఈవినింగ్ నుంచి 7:30-8 లోపల 1 లీటర్, 4 liters అయిపోయింది. నైట్ మరీ దాహం వేస్తే చిన్న బుక్కలు తాగండి కానీ, బట్ మోస్ట్లీ ఫినిష్. ఎందుకంటే మీకు డిస్టర్బ్డ్ స్లీప్ అవుతుంది రాత్రి. సో మంచి క్వాలిటీ స్లీప్ రాదు, సుసు వస్తూ ఉంటది కాబట్టి దానికి కష్టం అవుతుంది కాబట్టి. సో లైక్ టూ మచ్ మదర్లీగా చెప్తాను, నవ్వు వస్తుందేమో, బట్ ఇంట్లో కూడా అంతే చెప్తా కాబట్టి. సో దాట్స్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ వాటర్ ఇంటేక్. తర్వాత బాడీ ఆటోమేటిక్ గా అడుగుతుంది. ఇట్ డిమాండ్స్, ఇట్స్ బాడీ విల్ ఆస్క్, హోల్ బాడీ విల్ ఆస్క్, ఓన్లీ నాట్ దిస్. అన్ని పాయింట్స్ సూపర్ అక్క. కానీ దీనికి వెయిట్ లాస్ కి సంబంధం ఉందా? ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, అయ్యో దాంట్లో వసి ఉంది కదా. ఇప్పుడు మీరు నీళ్లు తాగలేదు, మీరు వెయిట్ లాస్ కి అన్ని ఫాలో అవుతున్నారు, నీళ్లు తాగకపోతే ఫ్యాట్ బయటకి ఎట్లా పోతుంది? అంటే రిలీజ్ అవ్వాలి కదా, ఆ మూమెంట్ అవుతా ఉంటది, సర్కిల్ అవుతా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రీజ్ వేసి మంచి మెషిన్ ఫాస్ట్ గా తిరిగిన దానికి, ఒకటి టియాన్ తిరిగిన దానికి ఇట్ టేక్స్ అ లాట్. ఇప్పుడు 10 సార్లు సైక్లింగ్ అయ్యేది, ఇట్ విల్ టేక్ 5 times ఓన్లీ. 5 times ఎనర్జీ తక్కువ యూజ్ అవుతుంది. నీ బాడీలో ఆ అవయవాలు కూడా లేజీ బగ్ లాగా తిరుగుతా ఉంది, ఎనర్జీ కన్స్యూమ్ అవ్వలేదు. వాటర్ రోజు చక్ అనేది గ్రైండ్ అవుతుంది. సో దెన్ లైక్ యువర్ ఎనర్జీ ఇస్ కన్స్యూమ్డ్. ఇప్పుడు మీరు ఒక అల్లం గ్రైండ్ చేస్తున్నారు, నీళ్లు వేయలేదు, గ్రైండ్ అవుతుందా? అవదు. జస్ట్ లైక్ దట్. రైట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయ. నమస్తే.